అన్న ఇప్పుడే దళారి మూవీ చూసాను, చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా దళారి అంటే ఒక కులం గురించి ఇంత అద్భుతమైన స్టోరీ అనేది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన. రెడ్డిల గురించి ఇంత అద్భుతంగా చూపిస్తారు అనుకోలేదు, సూపర్. అసలు రెడ్లు అంటే చాలా మంచి వాళ్ళు కాబట్టి నీట్ గా చూపించారు. అలాగే ఇంకోటి ఒకటే బ్రదర్, రాజీవ్ కనకాల అన్న వండర్ఫుల్ గా చేసిన యాక్టింగ్ అయితే ఇరగొట్టేసిన కుమ్మేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే శకలంగ శంకర్ అన్న కానీ నిజంగా అన్నదమ్ముల గురించి ప్రేమ ఆప్యాయతల గురించి సూపర్ గా చూపించారు. అలాగే మన జబర్దస్త్ వాళ్ళు కూడా, మన రచరవి అన్న కానీ మన గెటప్ సీన్ అన్న కానీ వీళ్ళందరూ చాలా బాగా ఉండరు, చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అలాగే అక్షయ్ యాక్టింగ్ తో పాటు డాన్సింగ్, మామూలు డాన్స్ అనుకుంటాం కానీ యాక్టింగ్ కూడా ఇరగొట్టేసింది. సూపర్ భయ్య, నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అలాగే డైరెక్షన్ కూడా సూపర్ అన్న, సూపర్, మామూలు సూపర్ కాదు, వండర్ఫుల్. నిజంగా డైరెక్షన్ అల్టిమేటెడ్. అలాగే కెమెరామ్యాన్ గారు ఇంకో లెవెల్లో చూపించారు ఫ్రేమ్స్ కానీ సూపర్ అన్న. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. దళారి మూవీ మాత్రం మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సూపర్ సూపర్ సూపర్. ఈ సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సినిమా చాలా బాగుందండి. దర్శకుడు గోపాల్ రెడ్డి గారిది తొలి సినిమా అయిన చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. చిత్రంలో కథనం చాలా అద్భుతంగా ఉంది. ఇది కుటుంబ పరంగా అందరూ వచ్చి చూడదగ్గ చిత్రం. మన కరీంనగర్ వాస్తవ్యులు ఎర్రవెల్లి వెంకటరెడ్డి గారు, దర్శకుడు గోపాల్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన చిత్రాన్ని రూపొందించినందుకు ముందుగా వాళ్లకు అభినందనలు మరియు తెలపాల్సిందే. అందరూ చూడాల్సిందే. కుటుంబ పరంగా మన జిల్లా వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ చిత్రాన్ని వీక్షించాల్సిందిగా కోరుకుంటూ, మన వాళ్ళను, మన ప్రాంత సినిమా కళాకారులను మన ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ఆ పరంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ చిత్రాన్ని వీక్షించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్క వ్యవస్థ ఏ విధంగా నడవాలో ఆ విధంగా కళ్ళగట్టినట్టు చూపించింది మన గోపాల్ రెడ్డి డైరెక్టర్ గారు. అదేవిధంగా యాక్టింగ్ కూడా అందరిది బాగుంది, చాలా బాగా యాక్టింగ్ చేసే రాజీవ్ కనకాల గారు శకలంగ శంకర్ గారు చాలా బాగా చేస్తున్నారు. రోజుల కుటుంబంలో ఎట్లుంది వ్యవస్థ, దళారి వ్యవస్థ ఎట్లుంది, మన సమాజంలో అసలు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చూపించాడు. ప్రతి ఒక్క క్యారెక్టరు, ప్రతి ఒక్కటి ఏదైనా చాలా నీట్గా, ఏదో కొత్త డైరెక్టర్ అని కాకుండా అనుభవం ఉన్న డైరెక్టర్ లాగా నీట్గా చూపించాడు. ప్రతి ఒక్క అంటే క్యారెక్టర్ అంటే దాన్ని 100% దానికి శాతం చేకూర్చేలాగా డైరెక్ట్ చేశారు. సినిమా మాత్రం చాలా బాగుంది. మన యూత్ కానీ ఫ్యామిలీకి కానీ చాలా మంచి మెసేజ్. అన్నదమ్ముల మధ్యలో ప్రేమ కానీ, దళారు వ్యవస్థ ఏంది, అందరు దళారులు అంటే ఒక బ్రోకర్ లాగా అనుకుంటారు కానీ అందులో కూడా ఇలాంటివి ఉంటాయి అనేది ఈ సినిమా చూస్తే మనకు క్లుప్తంగా అర్థమవుతుందండి. జాగ్రత్త పడాలి, ఎట్లా పడాలి, ఏం చేయాలి, మోసపోతే ప్రాణాలకే అదవుతుంది అని చెప్పి. మేడం మీరు దళారి మూవీలో మనం చూసినప్పుడు అర్థమైంది ఏమింది అంటే, పెంచిన తమ్ముడు అలాగా సొంత తమ్ముడు, రక్త సంబంధం. అంటే ఇంతకుముందు ఈ రాఖీ అనేది చెల్లెల బంధము, అన్న చెల్లెల బంధం అట్లా సినిమాలు వచ్చినాయి కదా. అన్నదమ్ముల బంధం ఈ మధ్యలో రాలేదు. ఇంకా అన్నదమ్ములు అంటే ఈ మధ్యలో ఏంటిది, ఆస్తుల కొరకు లొల్లులు ఇట్లా కుటుంబంలో మాట్లాడుకోకుండా జరిగిపోతుంది. ఇది ఒక బంధం చాలా నచ్చింది మనకి. ఇట్లా అన్నదమ్ములు ఇట్లా కలిసి ఉండడం అంటే, ఆస్తుల కొరకు కొట్లాడడం అంటే అసలు కుటుంబం కలిసి ఉండడం లేదు కదా. ఇట్లా కలిసి ఉండి తమ్ముని కొరకు అన్న కొరకు తమ్ముడు ఒక ప్రాణం ఇచ్చి పెంచిన తమ్ముడు అలా చేయడం, తను అట్లా నేను మోసం చేసిన అనేది తను కూడా బాధపడము, అది రియల్గా ఒక మన ఊళ్ళల్లో జరిగిన స్టోరీ లాగా ఉన్నది. ఇంకా ఇక దర్శకత్వం అంటే వాడు గోపాల్ చాలా తమ్ముడు వాడు బాగా తీసిండు, అట్లా మనకు చాలా నచ్చింది. ఇంకా ఈ దళారి 2 కూడా తీస్తామంటున్నారు కాబట్టి అందరూ చూసి నేర్చుకొని సమాజం బాగుపడాలని నా యొక్క కోరిక. మంచి మెసేజ్ ఇచ్చిండ్రు అని అంటున్నారు సమాజం. మెసేజ్ ఇచ్చిండ్రు, చాలా బాగుంది. ఇంకా వాళ్ళు ముందు ఇలాంటి ఇచ్చి మన సమాజం బాగుపడాలని నా యొక్క కోరిక. అన్న ఇప్పుడే దళార్ సినిమా వచ్చినా, దళార్ సినిమా నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే ఒక జాతి కులం గురించి అనుకుంటాం కానీ కులం గురించి తీసిన సినిమా. రెడ్డి అంటే మనం పెద్దోళ్ళు వాళ్ళంతా మంచోళ్ళు ఎవరు లేరన్న. మళ్ళీ ఇంకొకటి శకలంగ శంకర్ అన్న యాక్టింగ్ ఏందన్నా, అది యాక్టింగ్ మాత్రం అసలు చాలా సినిమాలు చేసింది, దీంట్లో మాత్రం ప్రాణం పెట్టి చేసినట్టు చెప్పుకోవాలన్న. శకలంగ శంకర్ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. మళ్ళీ ఇంకొకటి రాజీవ్ కనకాల గారు
సార్ మీ యాక్టింగ్ కి ఏ సినిమాలో తక్కువ సార్, ఎందుకంటే దీంట్లో కూడా మీరు యాక్టింగ్ చేసిగా 100% న్యాయం చేసేదారు సినిమాకి. నాకైతే వేరే లెవెల్ అనిపించింది సినిమా. ఒకటి ఏంటంటే అక్షా ఖాన్, ఇంకొకటి డ్యాన్సు, యాక్టింగ్, అమ్మా ఏం అక్షా ఖాన్ నాన్న ప్రతి సినిమాలో కూడా ఆమె యాక్టింగ్ మాత్రం చంపేసింది. ఒకటే చెప్తా, చాలా రోజులు ఒక కులం గురించి సినిమా తీయడం అనేది దళారి సినిమా మాత్రం మామూలు లేదు. ఎవరైనా మిస్ అయితే మిస్ కాకండి, వచ్చి చూడండి, తెలుసుకోండి. దళారి మూవీ సూపర్. ఇప్పుడే దళార్ మూవీ చూసా, మామూలు అంటే మామూలు లేదు. అమ్మ అసలు మెయిన్ వచ్చేసి కులం గురించి భయ. అది అయితే మామూలుగా రెడ్డిసే నార్మల్, అయితే కాపులోళ్ళే లేకపోతే ఎవరి కులం వాళ్ళది మామూలుగా ఉండే ఉంటుంది కదా. సో ఇందులో రెడ్డిస్ గురించి చాలా అంటే నీట్గా చూపించారనమాట. అంటే కుల విభేదం ఎక్కువ ఇది కాకుండా ఒక రెడ్డిస్ అంటే ఒక మంచోళ్ళు ఈ టైప్లో చూపించారు. అది అయితే నాకు బాగా అనిపించింది. ఇంకా అక్షా ఖాన్ తెలుసు కదా, ఇక డి జూనియర్ డి జోడిలోనే కాదు మామూలు ఇందులో సినిమాలో కూడా మామూలు హార్డ్గా అనిపించలేదు. అంటే చాలా బాగా చేసింది. మన రాజీవ్ కనకాల గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మామూలు యాక్టింగ్ కదా అనేది. ఇక సినిమా ఓవరాల్గా అయితే నాకు మొత్తం ఆల్ యాక్టర్స్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఒక నీట్గా ఒక వేలో వెళ్తుంటుంది భయ్య. సినిమా అయితే చాలా బాగుంది భయ్య, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. నార్మల్ సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. దీంట్లో మెయిన్గా చెప్పాల్సిన ఏంటంటే చాలా మంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరిగింది. రియల్ ఎస్టేట్లో అన్నదమ్ములకే కన్న కొడుకులకే బాగా ఫైటింగ్స్ రావడము, దూరం అవ్వడం జరుగుతుంది. దాంట్లో అంటే ఉన్న జీపీఏ రిజిస్ట్రేషన్స్, అంటే అనాథ వాళ్ళని కూడా దత్తత తీసుకొని ఇంత చదివించిన ఆయన అంటే ఆస్తి మీద ఉన్న దానివల్ల రిలేషన్ అనేది పాడి వేసుకుంటున్నారు. అట్లా పాడి వేసుకోవద్దు అనే మంచి మెసేజ్ అనేది ప్రజలకు ఇవ్వడం నాకు ఈ సినిమాలో నచ్చింది. ఇంకొకటి ఏంటంటే మోరల్గా మనకు తెలియకుండానే మనల్ని చాలామంది ఫాలో అవుతారు. మనల్ని ఎవరైనా హర్ట్ చేస్తే మన కింద వాళ్ళు కూడా చాలామంది హర్ట్ అయ్యి వాళ్ళు వేరే హర్ట్ చేసిన వాళ్ళని హర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. సో ఆ ట్రై చేయడం వల్ల మెయిన్గా ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మెయిన్గా ఉండే వాళ్ళకి తెలియదు, కింద ఉన్న వాళ్ళకి అసలే తెలియదు. దీనివల్ల అది కూడా తెలుస్తుంది. ఇది కొంచెం ఎలక్షన్ ముందు వస్తే ఇంకా బాగుంటుంది, పబ్లిక్ అవేర్నెస్ వచ్చేది. ఇప్పుడు అయినా ఈ సంవత్సరం అంతా ఎలక్షన్ ఉంది కాబట్టి అవేర్నెస్ లో ఉంటుందని. అవునవునవును. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. అంటే ఏదైనా కానీ ఈజీగా నమ్మద్దు ఎవరిని అని చెప్పి చాలా బాగుందండి, మంచి మెసేజ్. అంటే బ్రదర్స్ మధ్య చాలా కనెక్టింగ్ పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. చాలా బాగున్నది. రియల్ ఎస్టేట్లో దళారీ వ్యవస్థ గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మూవీ సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. పార్ట్ 2 కూడా తీస్తున్నారని చెప్తుంది కదా, అది కొన్ని సన్నివేశాలు పార్ట్ 2 కూడా చూడొచ్చు. అది ఇంకా బాగుంది. కథ బాగుంది. గోపాల్ రెడ్డి గారు దర్శకత్వంలో ఆయన ఎంత గొప్పగా తీస్తారని అసలు ఏంటంటే ఆయన నాకు చాలా గొప్ప అనుభూతి కలిగింది ఈ సినిమా ద్వారా. దళారి అనే మూవీ వ్యవస్థను మన చాలా మీడియేటర్స్ ఎవరో అంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు, కానీ ఒక మంచి గుణవంతుడు, ఒక మంచి సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి అని మనం ఈరోజు అంటే నాకు ఈ సినిమా ద్వారా నాకు నిజంగా కంటెంట్ చాలా గొప్పగా అనిపించింది. సో వెంకటరెడ్డి గారికి మరియు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో చాలా గొప్ప సినిమా తీశారని నేను భావిస్తున్నాను. ఆయనకి మంచి విజయం సాధించాలని మేమందరం కూడా అనుకుంటున్నాం. దాదాపుగా అంటే మేము చాలా కనెక్ట్ అయ్యాం. అన్నదమ్ముల అనుబంధం అనే పాట ద్వారా అన్నదమ్ములు ఎలా ఉంటారు, ఎట్లా ఉంటారు అన్నదమ్ములు, అసలు చాలా అద్భుతంగా తీశారండి గోపాల్ రెడ్డి గారు. హ్యాట్స్ ఆఫ్, మంచి సక్సెస్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా కులానికి సంబంధించిన సినిమా ఇది. నేనైతే రెడ్డిస్ ప్రతి ఒక్కరు ఒక్కసారి ఈ మూవీ అయితే చూడాలి. శకలక్ శంకర్ గారు యాక్టింగ్ అయితే ఇరగొట్టారు. ఎవరి కాళ్ళైతే వేరే లెవెల్ గెటప్ సీన్ అని అవ్వచ్చు, మన అన్న అవ్వచ్చు, ఎవరి కాళ్ళైతే సినిమా అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నది అనేది అయితే మంచి బీజిఎమ్స్ అయితే ఉన్నది. డాన్సర్స్ మనం చాలామంది ఏంటంటే డాన్సర్ అనుకుంటే ఇందులో మాత్రం ఈమె అయితే ఒక రేంజ్లో అయితే యాక్టింగ్ అయితే చేసింది. సినిమా అయితే చాలా 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 బాగుందన్న. మెయిన్ అయితే శకలక్ శంకర్ అన్న, నువ్వు ఎన్నోసార్లు కామెడీలు ఎన్నెన్నో సినిమాలు చేస్తుంటావు, కానీ ఈ సినిమాలో మాత్రం వేరే లెవెల్ అంతే. సినిమా అయితే మంచి కంటెంట్ అన్న, ప్రతి ఒక్కరికి పక్క నచ్చుద్ది. సినిమా బీజిఎమ్స్ అవ్వచ్చు, కథ అవ్వచ్చు. మెయిన్ అయితే డైరెక్షన్ అయితే అదిరిపోయింది. స్క్రీన్ ప్లే అంటావా ప్రతి సినిమాలోనూ మేము ఎతికేది అదే. ఈ సినిమాలో మాత్రం పీక్స్కి తీసుకెళ్ళిపోయారన్న. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి వచ్చేయండి, అందరికి బాగా నచ్చుద్ది. సూపర్. జరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా అటు బినామీ ఇటు దళారీ మేలు చేసే విధంగా మేలు చేసే వాళ్ళను కీడ్ చేసే యంత్రాంగం
రెండు రకాల మంచి చూపించారు. కళ్ళకు అద్దం కట్టినట్టు మంచిగా అంటే బినామీ వ్యవస్థ ఉండాలంటున్నారా మీరు? కొంత మటుకు ఉంటే పర్లేదు, బాగుంటుంది. దళారీ వ్యవస్థ కూడా ఉంటేనే పనులు జరుగుతూ ఉంటాయి. కానీ కళ్ళకు గద్దం కట్టినట్టు మంచిగా చూపించారు. ఏది బాగుంటుంది అనేది చూపించారు. సామాజిక పరిస్థితులు అర్థం అవుతుంది. బాగుంది. సినిమా చాలా బాగుంది, చాలా కష్టపడ్డారు అన్న గోపాల్ రెడ్డి అన్న డైరెక్షన్లో. ఒక బినామీని నమ్మితే ఎట్లా ఉంటుంది అనేది దాని మీద చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇటు లవ్ ఎఫెక్ట్, అటు అది, ఇటు కాలేజ్ ఫ్రెండ్షిప్ అన్నీ ఒక సమపాలలో చూపెట్టిండు. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్, హ్యాపీ సక్సెస్. సినిమా చాలా బాగుంది. ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ దళారీ అనేది ప్రతి ఒక్క విభాగం ఉన్నాయి కాబట్టి ఎవరికొరు మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ఈ సినిమా అందరికీ చూపడం జరిగింది. సినిమా మాత్రం సక్సెస్. సినిమా మంచి చాలా బాగుంది. దళారీ వ్యవస్థ అనేది ఎట్లా ఉందనేది దాని గురించి క్లుప్తంగా వివరించిండు మన డైరెక్టర్ గోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. దాంట్లో ఉన్నటువంటి మెయిన్ థీమ్ మాత్రం అందరికీ కరెక్ట్ అర్థమవుతాడు. చాలా బాగా చెప్పారు. దళారీ వ్యవస్థ ఎట్లుంటుంది, ఈ రోజుల్లో ఎలా మోసం జరుగుతుంది, ఎలా న్యాయం చేసుకోవాలని కూడా చూపించాడు. చాలా బాగుంది. డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారికి చాలా హ్యాట్స్ ఆఫ్.